పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్లిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైంత ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు. దూడ త్రాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలు తీసుకుంటాను అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు. చ్యవన మహర్షి, జాలరులు. మహాభారతములోని కథ. భృగుమహర్షి పులోమాదేవి పుత్రుడైన చ్యవనుడు దివ్య తేజోసంపన్నుడు, ఆయుర్వేద ప్రవీణుడు. ఆ చ్యవనుడి అర్ధాంగి మహాపతివ్రత అయిన సుకన్యాదేవి. వారి సంతానము దధీచి మహర్షి ప్రమతి ఆప్రవానుడు. ఒకసారి గంగాయమున సంగమ జలాలలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 ఏండ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతోబాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కినాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు. ఓ జాలరులారా, భయపడకండి. మీరే తప్పు చేయలేదు. మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అని అన్నాడు. చ్యవనుడి ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపర్చామని రాజైన నహుషుడి వద్దకు వెళ్లి వాళ్లంతట వాళ్లు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు. జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి, మహానుభావ, ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయండి అని అన్నాడు. దయామయుడైన చ్యవనుడు, రాజా, ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టమునకు తగిన వెల దక్కేటట్టు చూడు అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి 1000 మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కాని చ్యవనుడు అది తనకు సరైన వెల కాదన్నాడు. రాజు 10,000 లక్ష చివరికి 1,000,000 మాడలిస్తానన్నా అది తనకు సరైన ధర కాదన్నాడు చ్యవనుడు. నహుషుడు, అయితే అర్ధరాజ్యమిస్తాను అని అన్నాడు. నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చ్యవనుడు. ఆలోచించడానికేమున్నది, నా రాజ్యసర్వస్వము ఇస్తాను అని అన్నాడు నహుషుడు. చ్యవనుడు అయినా అది సరిపోదన్నాడు. ఏమి చేయాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని. గోవు త్రిలోక పూజ్యమైనది, సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవునివ్వు. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని అన్నాడు. ఆ జాలరులు కూడా సామాన్యులా? ఇలా అనుకున్నారు. ధనధాన్యాదులు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కాని ఒక మంచి పని చేసే అవకాశము మళ్లీ మళ్లీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇలా అనుకుని మహర్షి కడకేగి, అయ్యా, బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని అన్నారు. వాళ్ల మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు. వినయముతో నహుషుడు, స్వామి, మీరు తృప్తి పొందితే అదే చాలు, నాకింకేదీ అక్కరలేదు అన్నాడు. అతని వినయవిధేయతలకు ఆనందించి ఇంద్రపదవిని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. తన తీవ్ర తపస్సు భంగమైనా కొంచెము కూడా కోపించకుండా చ్యవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలరులను మన్నించాడు. జాలరుల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి. చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్లారు జాలరులు. సత్కర్మలు చేసే అవకాశం అరుదుగా వస్తుందని, వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించారు జాలరులు. గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి. ధర్మపాలనకై తన సర్వస్వమును త్యాగం చేయటానికి సిద్ధపడ్డా నహుషుడు మనకు ఆదర్శము కావాలి. రామయ్య ఎడ్లు. పెద్దలు చెప్పిన నీతి కథ. రామయ్య ఒక సాధారణ రైతు. దైవికముగా తనకి ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవాడు. అతని వద్ద మంచి నాగౌరు గిట్టులుండేవి. వాటిని తన కన్నబిడ్డల వలె కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ జీవనానికి సహాయపడే పశుసంపదను పూజించడం భారతీయుల కృతజ్ఞతా వైభవానికి తార్కాణం. ఆ భారతీయ తత్వానుసారముగా రామయ్య తన ఎడ్లను పూజించేవాడు. నాగౌరు గిట్టలు అవడంచేత రామయ్య ఎడ్లలో సత్తా బాగా ఉండేది. అవి ఉత్తమ జాతి అశ్వాలకన్నా వేగముగా పరుగెత్తగలిగేవి.
వాటి వేగము చూసి పుత్రోత్సాహ భావముతో రామయ్య మురిసిపోయేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య వృషభాలను కొందరు దొంగలు అపహరించారు. తన ఎద్దులు లేవని తెలుసుకున్న రామయ్య దుఃఖానికి అంతులేదు. పాపం, సొంత కొడుకు దూరమైనట్లు బాధపడ్డాడు. రామా, నేనేమి పాపం చేశానయ్యా? ఎందుకింత పెద్ద శిక్ష? నా ఏడ్లు లేకుండా నేనెట్లా బ్రతికేది? ఆ దొంగలు నా ధనం తీసుకుని నా ఎడ్లను వదిలిపెట్టుంటే బాగుండేది. పశుసంపద లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందా? ఉండదు. ఇలా పరిపరి విధాల వగచి రామయ్య రక్షక భటులకు ఫిర్యాదు చేశాడు. తను కూడా వారితో కలిసి దొంగలను వెదుకసాగాడు. చివరికి రామయ్య పాలిటి దేవతలైన వృషభాలను ఆ దొంగలు ఒక బండికి కట్టి పారిపోవడం రామయ్య రక్షక భటులు చూశారు. రామయ్య కళ్ళు సూర్యుని చూసిన పద్మాల్లాగా విచ్చుకున్నాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఆ రక్షక భటులు రామయ్య ఓ బండి ఎక్కి దొంగల వెనకాల పడ్డారు. దొంగల ఎడ్లబండిని త్వరగా అందుకుంటున్నారు రామయ్య రక్షక భటులు. ఇంతలో రామయ్య వాయువేగంతో వెళ్లే తన నాగౌరుగిట్టలను వాళ్లు వెళ్లే గుర్రబండి అందుకోవడమేవిటి అని అనుకున్నాడు. తన ఎడ్లు ఆ గుర్రాలతో ఓడిపోవటం ఇష్టంలేకపోయిన రామయ్య, ఆ ముక్కుత్రాటిని 2 సార్లు లాగండిరా అని ఆ దొంగలకు ఎడ్లు పూర్తి వేగముతో వెళ్లే కిటుకు చెప్పాడు. దొంగలు ఆ కిటుకు తెలుసుకుని తీవ్రవేగాన్ని అందుకున్నారు. కొద్దిసేపటిలోనే కనుమరుగైపోయారు. వచ్చిన ఒక్క అవకాశము పోయిందని విచారిస్తాడేమో అనుకున్న రక్షక భటులు రామయ్య ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆనందానికి కారణమేమిటని అడిగిన రక్షక భటులతో ఇలా అన్నాడు మహౌదార్యముగల రామయ్య. అయ్యా, నా గిట్టలు ఎప్పుడూ పరుగు పందెంలో ఓటమిని చవిచూడలేదు. వాటి పేరు ప్రతిష్టలే నాకు ముఖ్యం. నాకు దొరికి అపజయం పొందడం కన్నా అవి విజేతలుగా నాకు దూరమైనా మేలు కదా. అవి నాకు దక్కాయనే స్వార్థబుద్ధి కన్నా అవి గెలిచాయనే విషయానికి నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తోటి మనుషులనే కాకుండా పశుపక్షాదులను వృక్షములను ప్రేమభావంతో చూసే భారతీయతను రామయ్యలో నిండుగా చూసిన రక్షక భటులు రామయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారు. పిల్లాలు, ఈ కథలోని నీతి మరొక్కమారు చూద్దాం. పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్వాన్ని మనకు గుర్తుచేసిన రామయ్య ధన్యజీవి. మనకు ఆచార్యతుల్యుడు. ప్రవరాఖ్యుని కథ, శ్రీ అల్లసాని పెద్దన కృతమనుచరిత్ర, శ్రీ మార్కండేయ పురాణము లోని కథ. అరుణాస్పదం అనే పట్టణములో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడుండేవాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పుకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన, మాతాపిత సేవ, అతిథి అభ్యాగత సేవ, స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్లటానికి కుదిరేది కాదు. భార్యాపిల్లలను చూసుకోవడం, చెట్లను పశుపక్షాదులను పోషించడం, ఆహ్నికాలు తీర్చుకోవడం, ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్లాలేకపోయేవాడు. తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు, స్వామి, కర్తవ్య పాలనమే సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలదాయకమని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కాని ప్రతిదినమూ కర్తవ్య నిర్వహణతోనే గడచిపోతున్నది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయము బోధించండి అని ప్రార్థించాడు. ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు, నాయనా ప్రవర, మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపేదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్లి రావచ్చు, నీ కర్తవ్యాలను పాటించవచ్చు. నా వద్ద ఒక పాదలేహ్యమున్నది, పసరు. దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు. మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్దనుండి స్వీకరించాడు ప్రవరుడు. మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు, సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు. ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమా. కోండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్లు, నదుల సరోవరాల అలల చప్పుళ్లు, పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్లు అన్ని ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు. కానీ కదలలేకపోయాడు. మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు. ఓ భగవంతుడా, ఇది ఎక్కడి కర్మపాశం? ఎక్కడ అరుణాస్పదం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనా రహితముగా రావచ్చునా? ఎంత తెలివిమాలిన పని చేశాను? నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు.
ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియశిష్యులు ఎంత విచారిస్తారో, అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో, అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు. ఇంతలో వరూదిని అనే గంధర్వకన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేకపోతానేమో అన్న దుఃఖం ఒకవైపు, వరూదిని శృంగార చేష్టలు ఒకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి. ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు. ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పముతో అగ్నిదేవుని మనసులో తలచి, నేనే కనుక నిత్యానుష్ఠాన తత్పరుడనైతే, కర్తవ్య పాలనా దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్లపాతిని ఆనందపర్చాడు ప్రవరుడు. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. నిత్యకర్మలను, కర్తవ్యాలను మనసా వాచా కర్మణ ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలుగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా? గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు. దేవతార్చన, మాతాపిత సేవ, మానవసేవ, అతిథి సేవ, పశుపక్షాదులను, వృక్షములను కాపాడటం స్వాధ్యాయము, శాస్త్ర పురాణ పఠనం విడువకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపినాడు. ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూదిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి. యుధిష్ఠిరుని ధర్మబుద్ధి. మహాభారతములోని కథ. చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తరువాత ధర్మాత్ములైన పాండవులు, పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి, పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకానొక భూసురోత్తముడు పరుగులిడుతూ వచ్చి, ఓ ధర్మనందన, యజ్ఞార్థము నేను అరణి, నిప్పు పుట్టించడు కొయ్య, అరణ్యము నుండి కొనివచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడినుంచో పరుగు పరుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్లీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలుగకుండా నా అరిని తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్లిన వైపున పరుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరుగెట్టారు పాండవులు. తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి వారు దట్టమైన కారడవి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, నిరంతరము సత్యమార్గమును అనుసరించుచు ధర్మము తప్పకుండా చరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో, ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే. హతవిధి. అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చాడు, నాయనా, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మ బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలము, దుష్కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం. కర్మ వశముగా కాక ఏదీ జరుగదు. భీమసేడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరసతి పరమపతివ్రత, పైగా ఏకవస్త్ర రజస్వల గా ఉన్న పాంచాలీ దేవిని కురుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చిన అతిదురాత్ముడైన దుశ్శాసనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుర్గతి పట్టి ఉండవచ్చు అని అన్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియ సఖుడైన అర్జునుడిలా అన్నాడు, ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కురువృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరుమూయించక ఓర్చుకున్నందుకే మనకీ దుఃఖములు. అప్పుడు సహదేవుడు, దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జీవితం ఆడి మనలను మోసగించినప్పుడే దుష్టశిక్షణ చేయనందులకే మనకీ దుర్గతి పట్టినది అని అన్నాడు. జీవితంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనం వడ్డి శకునిచే ఆడించి గెలుచుట అధర్మమని సహదేవుని ఆంతర్యం. ఇలా వేవిధాల మాటలాడుతున్న సోదరులను చూచి అజాతశత్రుడైన పాండవాగ్రజుడు నకులునితో ఇలా అన్నాడు, నాయనా, నీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడపట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు. వెంటనే నలుకుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్లి నీరు త్రాగి దప్పిక తీర్చుకుని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్లి తటాకములోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది, ఓ మాద్రీనందన, ఈ జలములు నా ఆధీనములో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగినాడు.
మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తరువాత సహదేవ అర్జున భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరము వద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగిరాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు తీరము వద్ద పడివున్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమాన శూరులు వీరాధివీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయము తెలిసిన ఎంత దుఃఖించునో అని తలచినాడు. భీష్మ విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి అని ఇట్లు పరిపరి విధముల వగచి దాహముతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మరలా అశరీరవాణి ఇట్లనియే, నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించిరి. నీవీ నీరు త్రాగవలెనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను. అయ్యా, నీవు శివుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో ఇంద్రుడవో, ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నాయందు దయ ఉంచి మీ నిజరూపంబు చూపి నా భయము తొలగించండి అని వేడుకునిన అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు యుధిష్ఠిరుని ఎదుట నిల్చిన ప్రశ్నలకు ఉత్తరములు ఈమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి, దేవా మీ చిత్తము, కాని నాబోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడు. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మజుడు అద్భుతరీతలో ఉత్తరములను ఇచ్చినాడు. సంతృప్తుడైన యక్షుడు, మహాత్మా, నా ప్రశ్నలన్నిటికీ నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించినావు. నీ తమ్ములలో ఒకని ప్రాణంబులిచ్చదా, కోరుకొనుము అని వరముసంగినాడు. శ్యామాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునులు అతి భీమబలులు. భీమసేనుడు అతని భుజబలముచే నిన్ను నీ సోదరులను అనేక మార్లు మత్సరముచే చంపాలనుకున్న దుర్యోధనుని కుయుక్తుల బారినుండి కాపాడినాడు. ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. ఆతడే మరల నీ రాజ్యము నీకు అప్పించగలడు. వీరిలో ఒక్కరిని కోరక నకులుని ఎందులకు కోరినావు? సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మ్యము మాట్లాడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాతయగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా. అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను. ధర్మజుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు, నీ తమ్ములందరిని బ్రతికించదను అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహమూ తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూచి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో వరుణుడవో అగ్నివో వాయుదేవుడవో లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన నిజస్వరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు. ఓ రాజా, నేను యమధర్మరాజును. సత్యము శౌచము దయ దానం తపం శమము దాంతి యశము జ్ఞానము యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మవర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలయునో కోరుకునుము అని కాలుడు అడిగినాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి, అయ్యా, నా ఆశ్రమము వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణము ఎత్తుకుపోయింది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి అని కోరినాడు. అంతటా ఆ ధర్ముడు తానే మృగరూపమున వచ్చనని ధర్మరాజుకు ఎరింగించి అతనికి విప్రుని అరణి ఇచ్చెను. నాయనా, రానున్న అజ్ఞాతవాసములో మీకు కావలసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలుగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయనా ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను కోరుకో అని కాలుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడు, స్వామి, నీ అనుగ్రహము కన్నా నాకు కావలసినదేమున్నది? నా మనసులో అప్పుడూ క్రోధమోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మమార్గాన ఉండేటట్లు ఆశీర్వదించండి అని కోరినాడు. అటులనే దీవించించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందముగా ఉండసాగిరి. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. సజ్జనులు ఎన్నడూ ధర్మమార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకోమనినప్పుడు ధర్మజుడు తనకై ఏదీ కోరకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు. సత్యసంధ శ్రీమద్రామాయణంలోని కథ. మునివేషధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీరాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీరామచంద్రుని దర్శనార్థం శరభంగముని ఆశ్రమమునకు వచ్చినారు. ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందరికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీరామస్వామిని స్తుతించి సమస్తముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుర్రెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి అని ప్రశ్నించాడు స్వామి. వారు,
సర్వేశ్వర, సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివి అని తమ దైన్యతు వ్యక్తపర్చినారు. కళ్ళు చెమ్మగిల్లిన స్వామి, ఈ దండకారణ్యమును రాక్షసుల నుండి విముక్తము చేసెదను అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీరామునికి జయ జయ ధ్వానాలు చేసినారు. సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద సెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకి ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది. ప్రాణనాథ, ధర్మవర్తనము అతి సూక్ష్మమైన పద్ధతిని అవలంబించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకు దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయినను మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే వ్యసనంతో రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేదన్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీరామునకు ఈ నీతికథ చెప్పినది. పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మర్చి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో వచ్చి, స్వామి, ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను అని అన్నాడు. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బయటపడ్డాయి. ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగిన వాడై క్రూర కృత్యాలు చేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడా? దుష్ట సంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడా? స్వామి, చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు అని అనిన జానకితో శ్రీరాముడిలా ఉన్నాడు. దండకారణ్యములోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగే వరకు నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపము చేసిన దుష్టులను శిక్షించటం, ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం. సీత, నేను నా ప్రాణాలనైనా వదులుతా, నా ప్రియభ్రాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను, కాని సత్యమును మాత్రము ఎన్నడునూ వీడజాలను. అందున ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీరాముని పాదస్పర్శ పొందిన ఈ భారత భూమి ధన్యం. భారతీయులు ధన్యులు. పిల్లలు, మనం ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది. నిష్పక్షపాతం, ఆత్మనిగ్రహం, అణకువ, సిగ్గు, ఓరిమి, తాలిమి, సంయమం, దయ, అహింస, అనసూయత, త్యాగం, చింతన, శీల సంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీరాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను, కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు. మంచైనా చెడైనా చాలా కాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మన పెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు. హీరాకాని, శివాజీ వీరగాథలలోని కథ. దేవీ భక్తుడైన ఛత్రపతి శివాజీ ఒక రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు. నిదురిస్తున్న కేసరముల వంటి భారతీయులలో గుండెలలో మరిచిపోయిన ధర్మాన్ని, మాతృదేశభక్తిని ప్రతిష్ఠించినాడు. ఆదర్శ పురుషుడైన శివాజీ రాజభోగాలను తృణప్రాయంగా ఎంచేవాడు. అప్పటి కాలంలోని ఇతర నవాబులవలె కాకుండా వ్యసనాలకు దూరముగా ఉండేవాడు శివాజీ. భారతీయ తత్వాన్ని బాగా జీర్ణించుకున్న శివాజీ తన రాజ్యాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి దానంచేసి అతని ప్రతినిధిగా ప్రజాక్షేమం కోసం రాజ్యం చేశాడు. ఎప్పుడూ ప్రజలపై అధిక పన్నులు వేయలేదు. తన పట్టాభిషేకానికి కూడా తన ధనమే వినియోగించినాడు, కానీ ప్రజల సొమ్ము ముట్టుకోలేదు. శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. ప్రొద్దున 6ంటికి తెరిచిన కోట తలుపులు రాత్రి 9 గంటలకు మూయబడుతాయి. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమ కూడా లోని నుండి బయటికి, వెలుపల నుండి లోనికి రాకూడదు. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి 9 తరువాత కోట ద్వారం తెరవబడదు. హీరాకాని అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది. అందరికీ తనకు చేతనైన సహాయం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకాని. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది.
పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయం చూస్తే 9 దాటిపోయింది. పరుగులు తీసి కోటగుమ్మం చేరింది హీరాకాని. కావలి వాళ్లు హీరాకాని చాలా మంచిది అని అభిమానం ఉన్న రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు. అయ్యో, ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది, వాడికి పాలివ్వాలి అని ప్రాధేయపడింది. హీరాకాని మీద జాలిపడిన కావలివాళ్లు, తల్లి రాజాజ్ఞ మేము మీర్లేము. ఈ ఒక్క పూటకి మీ ఆయన పాలుపడతాడులే. ఈ సైనికుని ఇంట్లోనే పడుకో, ఉదయం ఆర్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము అని ఊర్డించినారు. మరునాడు ప్రొద్దురాగానే కావలివాళ్లు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమర్చి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు. అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకాని పాల పెరుగుకుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయిన కావలివాళ్లు శివాజీకి ఈ విషయానికి విన్నవించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యమని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ. ఇంతలో హీరాకాని రానే వచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి, అయ్యా, రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారి తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలు గుట్టలు తుప్పలు ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభు అని ప్రార్థించింది హీరాకాని. శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానికి అందరూ చూస్తుండగా సాష్టాంగవందనం చేశాడు. అమ్మా, మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ. ఇప్పటికీ ఈ బురుజు హీరాకాని బురుజు అనే పిలవబడుతోంది. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. ఒక స్త్రీకి మాతృమూర్తికి భారతీయులు ఇచ్చే గౌరవం ఈ కథలో మనకు స్పష్టముగా తెలుస్తున్నది. ఛత్రపతి అయి ఉండి కూడా శివాజీ అందరి ముందు సామాన్యురాలైన హీరాకాని పాదాలపై పడి నమస్కరించెను. తనకు ఎన్ని పనులున్నా ప్రసవవేద పడుతున్న సైనికుని భార్యకు సహాయపడి తన పరోపకార బుద్ధిని మనకు నేర్పింది హీరాకాని. ఎంత హీరాకాని మీద జాలి ఉన్నా రాజాజ్ఞను గౌరవించి వారి కర్తవ్యాన్ని పాలించి సేవాధర్మాన్ని కాపాడిన కావలివాళ్లు ధన్యులు. మయూరధ్వజుని కథ. మహాభారతంలోని కథ. ధర్మరాజు చేసే అశ్వమేధయాగంలోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు, అమితపరాక్రమవంతుడు, శ్రీకృష్ణుని పరమభక్తుడు. యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీకృష్ణార్జునులు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్న యుద్ధనీతి పాటించి ప్రతి బాణం వేసే ముందు శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తుల చేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా అని అడిగిన అర్జునునితో శ్రీకృష్ణుడు, ఫల్గుణ, నీ గాంధీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెరిగించదా అని అన్నాడు. మరునాడు శ్రీకృష్ణార్జునులు విప్రవేశం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్లారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మారువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు, రాజా, నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము. అయ్యా, మీ కష్టమేమిటో చెప్పండి, నా చేతనైన సహాయం చేస్తాను అని మయూరధ్వజుడు వేడినాడు. రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్ద పులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది, మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని శౌరి బదులిచ్చాడు. ఆహా, ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీనికన్నా నేను కోరతగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థము ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని ఉంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకొని మయూరధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీకృష్ణార్జునులకు ఓ వింత కనబడింది. మయూరధ్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్లు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు, రాజా, బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చాస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైత్యం. అయ్యా,
నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం నాకా అదృష్టం లేదే అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికి ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథారూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు. పిల్లలు, మనం ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీకృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణరక్షణ కోసం తన శరీరాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది, మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు. భరతుని కథ. శ్రీమద్భాగవతంలోని కథ. శ్రీహరియంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం, మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడేవాడు. ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది. రాజు యొక్క జీవితం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆముదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకుని వచ్చి ఇతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయానికి నిజమని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజలకు విశ్వసనీయమైన రీతిలో తెలియచేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందరికీ తెలిసేలాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రునికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు. భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూనం లేచ్చ దేశాల రాజులను అంచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెర్బెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపుర రాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం, శౌచం, దయ, తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది. ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్న కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు. 13,084 పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి 1000 ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన 1000 మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవి తెల్లని దంతాలు కలవి అయిన 14 లక్షల నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దానమిచ్చినాడు. కుబేరునితో సమానమైన సంపద, సాటిలేని శౌర్యం, దేవేంద్రునితో సమానమైన విభవం, మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండి కూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్ధశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవద్భక్తితో జీవించాడు. ఈ విధముగా 27,000 ఏండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులమయ్యాము. పిల్లలు, మనం ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. ఒక మనిషి నిజంగా మనస్సు పెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశస్వి అయ్యాడు. భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను, రాజభోగాలను, పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్లి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకుని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు. విష్ణుచిత్తుని అతిథి సేవ. శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యదలోని కథ. అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5,000 ఏళ్ల క్రితం పాండ్యదేశంలో శ్రీవల్లిపుత్తూరు అనే భవ్యనగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో, హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో, బాతులకు ఆశ్రయమైన కాలువలతో, ఉద్యానవనాలతో, మామిడి, పనస, అరటి మెదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. 4 వర్ణస్థులు సుఖశాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీ మన్నారు కృష్ణస్వామి అభిషేకానికై బిందెలలో నీళ్లు తీసుకుని పూజకు
కలువలు కోసుకొనిపోయేవారు, గ్రంథాలను ప్రబంధాలను చదువుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆ ఊరి ప్రజలు అతిథి కనబడగానే సాష్టాంగ నమస్కారం చేసేవారు. స్వాగతం చెప్పి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సేద తీర్చేవారు. టెంకాయాకుల చాపపై కూర్చోబెట్టి విశాలమైన అరటి ఆకు పర్చి భోజనం పెట్టేవారు. రాజనపు వరి అన్నం పప్పు నెయ్యి ఎన్నో రకాల కూరలు పాలు పెరుగు ఇచ్చేవారు. అతిథి తృప్తిగా భుజించిన తరువాత తాంబూలమిచ్చి పాదసేవ చేసేవారు. అతిథి వెళ్ళి వస్తాను అనగానే శక్తికొలది అతని సత్కరించి కొంత దూరం అతనితో నడచి అతనిని సాగనంపేవారు. సేవ చేయటానికి అంత కొంచెం అవకాశం దొరికిందని విచారిస్తూ తిరిగి వచ్చేవారు. ఈ విధముగా అతి శ్రద్ధతో ప్రతిదినము అతిథి అభ్యాగతుల సేవ చేసేవారు ఆ ఊళ్ళోని గృహస్థులు. అలాంటి ఉన్నత జీవనం సాగిస్తున్న శ్రీవల్లిపుత్తూరు ప్రజల మధ్యలో గరుత్మంతుడి అంశతో భట్టనాథుడనే భాగవతోత్తముడు జన్మించినాడు. అతడు సమవర్తి స్థితప్రజ్ఞుడు, కష్టసుఖాలను లెక్కించేవాడు కాడు. భట్టనాథుడు నిత్యం తులసిమాలలు చెంగల్వదండలు కట్టిమన్నారు కృష్ణస్వామికి సమర్పించేవాడు. దేవాలయంలో ఉన్న వటపత్రశాయిని సేవించడం అతని నిత్యకృత్యం. ఏమి విద్యలు అభ్యసించకపోయినా జ్ఞానం వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు. అతని నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీహరి అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు. అందుకనే భట్టనాథునికి విష్ణుచిత్తుడనే సార్థకనామధేయం వచ్చింది. మానవ సేవే మాధవ సేవ భవతరణానికి నావా అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు విష్ణుచిత్తుడు. అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. వానాకాలంలో వరి అన్నం పప్పు 4-5 కూరలు వరుగులు వడియాలు పెరుగు మొదలైన వాటితో అన్నం పెట్టేవాడు. వేసవిలో ముందుగా అతిథికి శ్రీచందనం ఇచ్చేవాడు. తాపంతీరిన అతిథికి వేడి అన్నం తీయని చారు మజ్జిగ పులుసు చెరుకురసం లేత టెంకాయ నీళ్లు భక్ష్యాలు ఫలాలు సుగంధభరితమైన చల్లని నీళ్లు వడపిందెలు మజ్జిగ మొదలైన వాటితో విందు చేసేవాడు. శీతాకాలంలో పునుగు వాసనగల రాజనపు అన్నం మిరియపుపొడి వేడివేడి కూరలు ఆవపచ్చళ్ళు పాయసం ఊరగాయలు వేడిగా ఉన్న నెయ్యి పాలు మెదలైన వాటినిచ్చి అతిథిని సంతృప్తి పర్చేవాడు. ఈతడు ఎంతటి భక్తుడంటే ఏ విద్యలూ నేర్వకుండానే ఆ దేశపురాజైన వల్లభదేవునికి నారాయణుని పరతత్వం బోధించగలిగినాడు. సాక్షాత్కరించిన విష్ణువుకి తన దృష్టి తగులుతుందేమోనని పరమాత్మకే మంగళశాసనం చేశాడు. గోదాదేవిని శ్రీహరికి కన్యాదానం చేసి లోకనాథునికే మామ అయినాడు. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. ఏ కాలానికి హితమైన ఆహారము ఆ కాలంలో అతిథికి ఇచ్చి అద్వితీయ అతిథి సేవ చేసి మనకు మార్గదర్శి అయినాడు పరమ భక్తుడైన విష్ణుచిత్తుడు. ప్రపంచం ఇంకా కన్నువిప్పనినాడే అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో ఉండదగిన శ్రీవల్లిపుత్తూరు వంటి నగరాలు ఎన్నెన్నో మన దేశంలో. ఆధ్యాత్మికతలోనే కాక నాగరిక జీవనంలో కూడా ప్రపంచానికి గురువై బోధించిన భారతదేశంలో పుట్టిన మనం అదృష్టవంతులం. చాతకపక్షి దీక్ష పెద్దలు చెప్పిన నీతి కథ. అది గ్రీష్మం. సూర్యుడు నడినెత్తిన ఉండి టీవీగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పిల్ల పక్షులతో ఒక తల్లి చాతకం గగనతలంలో ఎగురుతోంది. పసి చాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి. తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తోంది. నేలపై ఒక పెద్ద మర్రి వృక్షం కనబడింది. దాని వేరు బొరియలలో ఎలుకల చీమల పుట్టలు, తొర్రలలో పాములు, కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు. నేలమీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయమిస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఓ సజ్జనుడు ఎన్ని జీవులను తరింపచేయగలడు? సామాజిక విలువ తేలిసో లేక సహజీవనం అనివార్యమని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో, అయ్యో పాపం, వాటికి ఇల్లులేదే అన్నాయి. ఇన్నాళ్లకి కదా మా జీవనం సార్థకమైనది. మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చాతక పక్షులను ఆహ్వానించాయి. ఆశ్రయం కోసం వెతుకుతున్న చాతకాలకి ఆ ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. ఈ వృక్షం మొదటి స్వాతివాన చినుకులతోనేనా పుట్టినది అని అడిగి కాదు అని తెలుసుకొని ముందుకు సాగిపోతున్న ఆ చాతకాల దీక్ష చూసి విభ్రాంతి చెంది, ఔరా అని ముక్కున వ్రేలిడికొని చూశారా పిల్లలు. దీక్షా రూపం అని కళ్లతోనే సైగచేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు. పిల్లలు, మనం ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూపినాయి. చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. ఈ స్వాభావిక గుణాన్ని విడువక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉండాలనుకున్నది. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతక కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గం రుగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివసాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు. హంస తామర తూళ్లనే తింటుంది, అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది.
అందుకే ఘనమేఘాలకై ఎదురు చూస్తుంది. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకి కేవలం వెన్నెల ఆహారం. అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తుంటాడు. అన్యములేవి అతనికి అక్కరలేదు. పుత్రోత్సాహం తల్లిదండ్రులకు తమ పిల్లలు నలుగురికి ఉపయోగపడ్డప్పుడు కాని పుట్టినప్పుడు కలుగదు అన్న సూక్తిని గుర్తుచేశాయి పక్షులు. తమ పిల్లలు ఎదుటివారి కష్టాలని చూసి అయ్యో పాపం అని జాలిచూపినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆనందించారు. గోవర్ధన గిరి పూజ. శ్రీమద్భాగవతంలోని కథ. నందవ్రజములో ప్రతి ఏట ఇంద్రయాగము చేసేవారు. 7 ఏళ్ల పసిబాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ సదస్యులందరి ముందర తండ్రి అయిన నందుని ఇలా ప్రశ్నించాడు, ఇంద్రయాగము చేయుటలోని ఆంతర్యమేమిటి? నందుడు, కృష్ణ, యజ్ఞయాగములు కృతజ్ఞతను ప్రకటించే సాధనములు. మనకు హితము కలిగించే వేల్పులకు కృతజ్ఞత చూపడమే యజ్ఞం యొక్క ముఖ్యోద్దేశం. కృతజ్ఞుడే కాని కృతజ్ఞుడు సహాయమునకు అర్హుడు కాడు కదా. ఈ కారణముగా లోకహితార్థం యజ్ఞం చేయుట ఆచారం అని చెప్పాడు. తండ్రి యొక్క సత్యవాక్కులు విని శ్రీకృష్ణుడిలా అన్నాడు, తండ్రి, ఫలము కేవలము దేవతల వల్లనే కలుగదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ. ఒక మనిషి తానెన్ని సత్కార్యాలు చేశాడన్నది ముఖ్యం. అందుకే కర్మయే భగవంతుడని అనవచ్చు. స్వధర్మమాచరించిన వాడికి దైవము చేరువలో నుండును. పరమాత్మ అవ్యక్తుడు, సర్వవ్యాపకుడు, నిరాకారుడు. అలాగే దేవతలు కూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి, ఆదిశక్తి, పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటిని కూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి. మనం ఈ గోవర్ధనగిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధనగిరి పూజ, గోమాత పూజ మనకు అత్యంత ప్రధానం. అందున గోవర్ధనగిరి గోవిందుని వక్షస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు, ఓ నందనందన, నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజా విధానము మాకు తెలుపుము అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు. గిరి పాదభాగమును శుభ్రపర్చి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో షోడశోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ, అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను. శ్రీకృష్ణుడు అలా పూజా విధానం తెలిపి, పూజకి వచ్చే ముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ, మాతాపిత పూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను, బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి, పశు పక్షాదులకి, కుక్కలకి, వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చిరండి అని చెప్పాడు. ఓ శుభదివసమున వ్రజవాసులు గోవర్ధన గిరిపూజకు తండోపతండాలుగా తరలివచ్చారు. యాదవుల గురువైన గర్గ మహర్షి పురోహితులు వచ్చారు. నవనందులు, వృషభానుడు బంగారు పల్లకీలో రాధాదేవి వచ్చిరి. దేవతలు, అప్సరసలు, రాజర్షులు, మహర్షులు, పార్వతీ పరమేశ్వరులు విచ్చేసినారు. భక్తి శ్రద్ధలతో పూజావిధిని అనుసరించి గోవర్ధన గిరి పూజ చేశారు వ్రజవాసులు. వ్రజవాసుల భక్తికి మెచ్చి గోవర్ధనుడు సహస్రబాహులతో మానవాకృతిలో వచ్చి అందరిని ఆశీర్వదించాడు. శ్రీకృష్ణ పరమాత్మకి జై, గోవర్ధనగిరిరాజుకి జై అను జయ జయ ధ్వానాలు భూంభోంతరాళముల ప్రతిధ్వనించాయి. వ్రజ చరిత్రలో అది ఓ సువర్ణ ఘట్టం. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. ప్రాకృతిక వనరులను నాశనం చేయడం, స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీకృష్ణుడు మనకిచ్చిన సందేశం. దైవసేవ, మాతాపిత సేవ, భూతదయాన్ని మానవుడి కర్తవ్యాలని గుర్తుచేశాడు శ్రీకృష్ణుడు. అందుకే పూజకు వచ్చే ముందు వృద్ధులకు, బాలులకు, పశు పక్షాదులకు ఆహారం సమకూర్చి రమ్మన్నాడు. మన సంస్కృతి ప్రకారము పూజా విధానము ఎట్టిదో శ్రీకృష్ణుడు తెలిపాడు. భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి గోవర్ధనుడు సాక్షాత్కరించాడు. రఘుమహారాజు, కౌత్సుడు. శ్రీమద్రామాయణంలోని కథ. పూర్వం శ్రీరామచంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండేవారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు, నాయనా, నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవు శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు.
స్వాధ్యాయం, శాస్త్ర పఠనం మొదలైనవి ఎప్పటికీ మరువకు అని అన్నారు. శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు: అయ్యా, నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మరిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి. నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు: నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము. గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రి వంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం, సుమారు 14 కోట్ల దీనారాలు, దానం చేశాడు. కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకొని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. రాజా, అది కష్టములే, నేను వెళతాను అంటూ వెళ్ళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు, వట్టి చేతులతో వెనుతిరిగి పోవటమా? సంశయించక అడుగు నాయనా అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. రేపు ప్రొద్దున్న రా, నీవు కోరిన ధనం ఇస్తా అని చెప్పి పంపాడు రఘుమహారాజు. పురత అందరికంటే ముందుగా హితం చేసేవాడు పురోహితుడని ఎరిగిన రఘుమహారాజు తన గురువైన వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు, రాజా, నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు, ఇంద్రునిపై దండెత్తు అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యం నుంచి వస్తున్నాయని తెలుసుకుని దేవేంద్రుడు, ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు, ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని ఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తి చెప్పి కౌత్సుడు రాగానే, మీ ధనం కోశాగారాల్లో ఉంది, తీసుకు వెళ్ళండి అన్నాడు. తను అడిగిన దానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు, రాజా, నాకు కావలసినవి 14 రాశులే, మిగతా ధనం నాది కాదు అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మరి ఈ ధనమెవరిది అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు. అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలు నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియచేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు, దానం చేయటానికి మళ్లీ సంపాదించేవాడు. కౌత్సుడి యొక్క రఘుమహారాజు యొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంత కావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు. ప్రతిజ్ఞా పాలన. స్వాతంత్ర్య సమరయోధుల నాటి కథ. స్వరాజ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ప్రతి భారతీయుడు వందేమాతర నినాదాలు చేస్తూ బ్రిటిషర్లకు గుండెదిగులయ్యాడు. స్వదేశాభిమానంతో విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. అట్లా బాహ్యంగా ఆంతరంగికంగా విదేశీయతను తన నుండి దూరం చేశాడు ఓ ప్రముఖ న్యాయవాది. అతడు ప్రఖ్యాత న్యాయవాది అయినా తెల్లవాళ్ల న్యాయస్థానాల్లో అడుగుపెట్టనని ప్రతిజ్ఞబూనాడు. డిసెంబర్ 1924లో కాంగ్రెస్ మహాసభలు బెల్గాంలో జరిగాయి. ఎందరో ప్రముఖులు ఆ సభలలో పాల్గొనటానికి వచ్చారు. ఈ ప్రసిద్ధ న్యాయవాది కూడా వచ్చాడు. అందరూ చూస్తుండగా ఇందోర్ మహారాజు కంగారుగా వచ్చి సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకి వెళ్లాడు. అందరూ విభ్రమంతో చూడసాగారు. అయ్యా, గొప్ప చిక్కుచ్చి పడింది. నా తరపున మీరే వాదించాలి. ఈ 25 లక్షల రూపాయలుంచండి. కేసు గెలిచిన తరువాత మరో 25 లక్షలు సమర్పిస్తాను అని అర్థించాడు ఇందోర్ మహారాజు. ఆ రోజుల్లో 50 లక్షలు నిజంగా చాలా పెద్ద మొత్తం. ఇందోర్ రాజు మీద హత్య చేయించినట్టు ఆరోపించబడింది. కేసు వైస్రాయి ముందు విచారింపబడుతుంది కాబట్టి వాదించే న్యాయవాది బాగా ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అందుకే ఇందోర్ మహారాజు ఈ న్యాయవాదిని ఎన్నుకున్నాడు. మరెవరైనా అయి ఉంటే మహాభాగ్యం అని కేసు ఒప్పుకునేవారే. కాని ఈ న్యాయవాది నిష్కర్షగా అన్నాడు, అయ్యా, క్షమించండి, ఆంగ్ల న్యాయస్థానాలలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. మళ్లీ స్వాతంత్ర్యం వచ్చాకే నేను న్యాయస్థానాల్లోకి వసాను. ధన ప్రలోభంతో మీ కేసు ఒప్పుకుని ఆత్మవంచన చేసుకోలేను అని జవాబిచ్చాడు. ఆ న్యాయవాది సత్యవాక్ పరిపాలనను చూసి ముగ్ధుడైన రాజు మరో న్యాయవాదిని ఎన్నుకున్నాడు. ఆ న్యాయవాది దేశబంధు గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. ఏమైనా రాని ఏమైనా కాని అన్నమాట నిలబెట్టుకోవటం నిజమైన భారతీయుని లక్షణం.
50 లక్షల రూపాయలొస్తున్నా కొంచెం కూడా ప్రలోభపడకుండా చిత్తరంజన్ గారు ఆ రూపాయలను తృణప్రాయంగా ఎంచి తమ మాటకి కట్టుబడ్డారు. అందుకే వారు దేశబంధువైనారు. కుసిక మహారాజు కథ. శ్రీమహాభారతంలోని కథ. ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుసిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుసికుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులిచ్చి, మహాత్మా, మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవీయండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని అర్థించాడు. చ్యవనుడు, రాజా, నీ వినయ విధేయతలు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుసికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు. రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకున్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పర్చినాడు కుసికుడు. భోజనానంతరము చ్యవనుడు, రాజా, నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మానినా పాదసేవ చేయండి. నా అంతట నేను లేవనంతవరకు నన్ను లేపకండి అని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యమని కుసికుడు అతని అర్ధాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు. ఇలా 21 దివసములు గడిచాయి. మరునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదురపోయాడు. కుసిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత, రాజా, నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుండును. మీరిద్దరు నా రథమును గుర్రములకు బదులుగా లాగవలెను అన్నాడు. కుసికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రథం వచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథం మీద వెళ్లాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుసికుడు అతని భార్య మనస్సులలో కొంచెం కూడా కోపంగానీ విసుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు, రాజా, మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి. వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి. కుసికుడు, మహాత్మా, నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎరుగుట ఎవరి తరము అని అన్నాడు. మరునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుసికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచి, రాజా, మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చద కోరుకునుము అని అన్నాడు. కుసికుడు, మౌనివరేణ్య, నీ సేవా భాగ్యము దొరకుటే మాకు వరము. మీ దయే చాలు, మాకింకే కోరిక లేదు అన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు, ఓ రాజా, మీ వంశమునే కాక ఈ విశ్వాన్నే తరింపచేసే మనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయి పరమాత్మ అయిన శ్రీరామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. సాధుసేవ యొక్క ప్రాధాన్యత, శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుసిక దంపతులు బోధించారు. వారు 21 దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుసిక దంపతులు ధన్యులు. రంతిదేవుడు. శ్రీమద్భాగవతంలోని కథ. పూర్వం రంతిదేవుడను రేజేంద్రుడుండెడివాడు. ఆతడు రాజైనను మహాయోగివలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించి దానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలైనాడు. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు. ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్లు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనము చేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథి అయి వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్లాడు. ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒక భాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్లాడో లేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. రాజా, నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమయ్యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రంతిదేవుడు. ఇక రంతిదేవుని వద్ద నీళ్లొకటి మిగిలాయి.
అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా! నేను చాలా దీనుడను, చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి, ఓ అన్నా! నా వద్ద అన్నం లేదు కాని ఈ తీయని నీళ్లున్నాయి. దగ్గరకురా, నీ దాహం తీరేటట్లు త్రాగు. ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రంతిదేవుడన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు, నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుని పాత్రలో నీళ్లు పోశాడు. బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎరుక కలిగించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా. కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజే కాదు, ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్లందరూ అతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. దానము తీసుకునువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదియే కాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేకపోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు. ధర్మజ్ఞ. శ్రీమద్రామాయణంలోని కథ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభ అంటూ భక్తశిఖామణి అయిన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్డవాడై శ్రీరామచంద్రుని శరణు వేడినాడు. విభీషణుడు తన మంత్రులతో వచ్చి ఆకాశమార్గాన నిలిచి శ్రీరాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్రీవుని, మిత్రమా, నీ అభిప్రాయమేమి అని అడిగినాడు. రాజశ్రేష్ఠుడైన సుగ్రీవుడిలా అన్నాడు, ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టం. పైగా వచ్చినది సీతాపహారి అయిన రావణుని తమ్ముడు. ఈతడు బలశాలి, సాయుధులైన నలుగురు మంత్రులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్దేశ్యం. స్మితపూర్వావిభాషి అయిన శ్రీరాముడు ఇట్లు ధర్మ్యము పల్కెను, సుగ్రీవ! తన భార్యను వలపన్ని పట్టిన బోయవాడు ఆర్తుడై వచ్చినప్పుడు ఆ కపోతరాజు బోయవానికి శరణమీయలేదా? కపోతి కథ చూడండి. అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాథలు గానం చేశాడు. దీనుడై ప్రార్థించుచు శరణుజొచ్చిన శత్రువునైనా చంపకూడదు. సజ్జనుడు తన ప్రాణాల సైతం ఇచ్చి శరణార్థి అయిన శత్రువునైనా కాపాడతాడు. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు, ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్రాణుల నుండి అభయమిచ్చదను. ఇది నా వ్రతం. అతడే స్థితిలోనున్నను ఏ ఉద్దేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను. ఎక్కడా కని విని ఎరుగని ధర్మజ్ఞతను శ్రీరామునిలో చూసి వానరులు శ్రీరామచంద్రమూర్తికి జై అని జయజయ ధ్వానాలు చేశారు. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం, గృహధర్మం, కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండొచ్చు. కాని వ్రతం, నియమం అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టం. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన వ్రతనియమం పాటిస్తూ శ్రీరాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట. ఇదే సదేశం ధర్మరాజు కూడా ఇస్తాడు. ఒకసారి పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి రాజసూయయాగం చేసి రాజులచే జయజయలందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది, స్వామి, మీరు ధర్మం కోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్ల మీకేమి వచ్చింది? భారతీయుని హృదయాన్ని వ్యక్తపరస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు, ద్రౌపది, ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతేకాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనుక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినవుతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు, పురుషాధముడు. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలము ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీరాముడు ధర్మరాజు మనకి చెప్పారు. కపోతి కథ. శ్రీమహాభారతంలోని కథ. అడవిలో వేటకోసం వెళ్లిన ఓ బోయవాడు కుండపోతగా వర్షం పడటంతో ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురముంటున్నాయి. ప్రొద్దుననగా వెళ్లిన కపోతి తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులుగా ఉన్నది కపోతం. ఆ పావురం అలసి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామాను చూసి భయపడింది. ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా. అది లేని నా జీవనం శూన్యం, శోకమయం.
నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతిలోనో చిక్కలేదు కదా అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టింది కాని చలి మృత్యుదేవతల ఆ వనాన్ని కబళించింది. పావురం యొక్క శోకం విని ఆడపావురం, ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ అని అన్నది. హతవిధి, ఈ వలలో చిక్కుకున్నావా అని బిగ్గరగా ఏడ్వసాగింది మగ పావురం. శరీరాలు శాశ్వతాలు కావు, మంచి ఒక్కటే మిగిలి ఉండేది, ఎల్లప్పుడూ మనకు తోడు ఉండేదదే. ఆర్తుడైన వాని శరణుజొచ్చిన వాని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం, ఈ బోయవాడు ఆర్తుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి అయిన ఈతని సంగతి చూడు మని ఆడపావురం అమృత వాక్యాలు పలికింది. వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి ఆ కపోతశ్రేష్ఠుడిలా అన్నాడు, అయ్యా, నీవు బాగా అలసినట్టున్నావు, నేనేమి సేవ చేయగలనో చెప్పండి. బోయవాడు, ఓ పావురమా, నీవెంత దయగలదానవు, చలితో నా శరీరం గడ్డకట్టుకుపోతున్నట్టుంది, ఈ చలి నుండి నన్ను కాపాడు అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట చేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు, గువ్వా, ఎంతో ఆకలిగా ఉంది అన్నాడు. కొంతసేపాలోచించి, అయ్యా, పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదు కదా, పరోపకారార్థమిదం శరీరమని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేదీ ఇవ్వలేను, దీన్ని తీసుకుని మీ క్షుద్బాధ తీర్చుకోండి అని నివ్వెరపోయి ఆ బోయవాడు చూస్తుండగా అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది పావురం. ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయం అయ్యింది. ఆహా, ఈ పావురము ఎంత గొప్పది, నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని భార్యాపిల్లల్ని ప్రలోభాన్ని విడిచి శరీరం తృణప్రాయంగా ఎంచి ఆహుతిచ్చింది. ఏమి త్యాగం, ఏమి దయ, రూపంలో చిన్నదే అయినా గుణంలో మేటిది. ఇక నేను హింస చేయను, మోహం విడుస్తాను అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచిపెట్టాడు. వెంటనే అగ్ని దగ్గరకు వెళ్లి ఆ ఆడపావురం ఇలా ఏడ్చింది, నీవు లేనిది క్షణమైనా మనజాలను, నాకెవరు దిక్కు, బ్రతుకులోను మరణంలోను నీతోనే ఉంటాను. అగ్నిప్రదక్షిణం చేసి శరీరత్యాగం చేసింది ఆ కపోతి. ఇంతలో ఓ దివ్య విమానము వచ్చి ఆ పావురాల జంటను ఊర్ధ్వలోకాలకు తీసుకుపు వెళ్లడం పూర్వజన్మసుకృతం వలన ఆ బోయవాడు చూడగలిగాడు. కడకు ఆద్దు దివ్యత్వం పొందాడు. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. దయ, కరోనా, పరోపకారం, త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడి సైతం కాపాడమని, అపకారికి ఉపకారము నెప్మెన్నక సేయువాడే ధన్యుడు సుమతి అని హితబోధ చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం. నిజాయితీ. స్వాతంత్ర్య సమరయోధుల నాటి కథ. భారతదేశపు వైద్య విధానం ఆయుర్వేదం. బ్రిటిషర్లు మన దేశాన్ని ఆక్రమించి వారి వైద్య విధానమైన అల్లోపతిని ప్రవేశపెట్టకముందు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంలో ఉండేది. కాని బ్రిటిషర్ల పాలన వలనో మనలో అలవాటైన బానిస భావన వలనో మెల్లిమెల్లిగా ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చాలామంది ఆయుర్వేదం పనికిరాదని తోసివేశారు. అట్టి కాలంలో బెంగాలుకు చెందిన ఓ ప్రముఖ విద్యావేత్త ఆయుర్వేదాన్ని కాపాడుకోవటానికి నడుంకట్టాడు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారు చేసే ఒక సంస్థను స్థాపించాడు. అలా ఎంతో కష్టపడి ప్రతికూలమైన పరిస్థితులలో సంస్థని నడుపుతుండగా ఒకనాడు ఆ విద్యావేత్తకు ఒక భీషణమైన సమస్య ఎదురయ్యింది. ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో మందులు ఏదో కారణముగా పాడైపోయాయి. ఆ విద్యావేత్త ఎంతో దుఃఖించాడు. అతని విచారం చూసి అక్కడే ఉన్న ఓ ఉద్యోగి ఇలా పలికాడు, అయ్యా, మీరు విచారించకండి, ఇంకా ఈ మందులు పూర్తిగా పాడు అవ్వలేదు. ఇంకొన్నాళ్లు సునాయాసంగా మనం వీటిని అమ్మవచ్చు. అట్లు చేయకున్న మనకు చాలా నష్టం వస్తుంది. ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలన్న మీ ఆశయం కూడా అప్పుడు నెరవేరకపోవచ్చు. ఇటువంటి అవినీతి భరితమైన మాటలు విని ఆ విద్యావేత్త మండిపడుతూ ఇలా జవాబిచ్చాడు, నష్టమొస్తుందని పాడైపోతున్న మందుల్ని అమ్ముతామా? అట్టి నీచమైన కార్యాన్ని నేనెన్నడూ చేయలేను. ఆయుర్వేదం ధర్మం ఉన్నచోటే ఔషధాలు పనిచేస్తాయని చెప్పింది. కనుక నా ఆశయం ధర్మస్థాపనే. అలా హితబోధ చేసి ఆ మందులన్నిటిని బయటపడ వేయించి తన ఆదర్శాన్ని కాపాడుకొన్నాడు. తరువాత ఆ విద్యావేత్తలోని నిజాయితీని అందరూ కొనియాడారు. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. నిజాయితీ యొక్క ప్రాముఖ్యత మనమీ కథలో తెలుసుకున్నాము. ఎంత నష్టమైనా రాని ఏమైనా కాని ఎన్నడూ అవినీతికి పాల్పడరాదని శ్రీ ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ గారు మనకు చూపించారు. మన స్వదేశీ విజ్ఞానం యొక్క గొప్పతనం చంద్ర గారి వ్యాసాల ద్వారా తెలుసుకున్నాము. ఆశ్రయ పరిత్యాగ దోషం. శ్రీ స్కాంద పురాణములోని కథొకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తితో సహా లక్షీకటాక్షం కొరకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింపకోరిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యం. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులం. మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది.
ఆ చెట్టు తోర్లు ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు, పక్షీశ్వర, ఈ వృక్షం బాగా శుష్కించియున్నది, పూలు ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. అయినను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది, ఓ దేవతలారా, ఇది చాలా పురాతనమైన వృక్షం, ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరితరం? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండవాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా. నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్ను. ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు, ఓ శుకరాజమా, నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు. అప్పుడు చిలుక ఇలా చెప్పింది, నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు, తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను, నా భార్యను బాగా చూసుకుంటాను, నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాల వలన నాకు నిర్మల జ్ఞానం కలిగింది. చిలుక మాటలకు సంతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. అయ్యా, నేను ఏ లోకాలని కోరను, నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమే కాని నెన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్లీ సజీవంగా చేయండి అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరూ తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. పిల్లలు, ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం. మనకు నీడనిచ్చిన ఇంటిని, మనకు అన్నం పెట్టిన నేలతల్లిని, దేశాన్ని ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతజ్ఞుడవుతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు. ధర్మవ్యాధుని కథ. శ్రీమహాభారతంలోని కథ. పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లెవేస్తున్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్టవేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన మిత్రస్య చక్షుష సమీక్షామహే అన్న సూక్తిని మర్చినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మర్చి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులు బాసింది. ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్లాడు. ఓ ఇంటి ముందు నిలబడి, భవతి భిక్షాం దేహి అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకుని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు, ఆకలి ఆకలి అంటూ ఇంటిలోనికి వెళ్లాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్లు కడుగుకోవటానికి నీళ్లిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. స్వామి, మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టినాను, నన్ను క్షమించండి అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. అయినను ఇది క్షమించరాని నేరం అన్నాడు కౌశికుడు కోపంగా. అప్పుడామె అన్నది, స్వామి, అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మం లేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరిగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెరపోయాడు. అప్పుడా సాధ్వి, మహాత్మా, కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్లి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని హితవు చెప్పింది. కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కుని అక్కడికి చేరాడు. అద్దొక కసాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు, అయ్యా, దయచేయండి, తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమే కదా అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయానికి ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్లాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు. ఆర్య, ఏ పనినైనా నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది. లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతి ఉంటుంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మన కనీస కర్తవ్యం. అట్లు చేయని వాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపిత సేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి.
ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవు తీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు. పిల్లలు, ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకుని తన తపశ్శక్తిని కోల్పోయాడు. పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతో కాని పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడికి హితబోధ చేసింది. స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు. మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చిన వారికి కృతజ్ఞత చూపించటం భారతీయుల ప్రథమ కర్తవ్యమని చెప్పాడు. సంతృప్తిని మించిన సంపద లేదు. శ్రీమద్భాగవతములోని కథ. సుదాముడు శ్రీకృష్ణ పరమాత్మకు బాల్య స్నేహితుడు సహాధ్యాయి. ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటినీ మించి శ్రీకృష్ణునికి ఆప్తుడు. కాని సుదాముడు చాలా బీదవాడు. చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరు వచ్చెను. అయిననూ కుచేలుడెన్నడూ తనకు ధనము లేదని విచారించలేదు. దీనునివలె యాచన చేయలేదు. దైవప్రేరణచే తనకు కలిగిన దానితో సుఖముగా జీవించుచుండెను. సదా బ్రహ్మనిష్టయందుండెడివాడు. సంతృప్తి లేని ఎంత ధనవంతుడైననూ దరిద్రుడని, సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైననూ ధనవంతుడే అనిన సత్యమెరిగినవాడు. సుదాముని సతి వామాక్షి. ఈమె పతివ్రతాశిరోమణి, అర్ధాంగి అన్న పేరు సార్థకం చేసుకొన్నది. ఒకనాడు సుదామునితో ఇట్లా అన్నది: నాథా, అవంతిపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు. శ్రీకృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా. పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా? ఒక పర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా అని ఆవేదనను వ్యక్తపర్చినది. తన అర్ధాంగి చెప్పిన హితవాక్యాలు విని సుదాముడు: వామాక్షి, ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా? అయినను ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయదను. మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకుంటాడు. నేనును నా స్నేహితుణ్ణి చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. దైవసన్నిధికి ఏగునప్పుడు రిక్తహస్తాలతో పోరాదు. 4 గుప్పెళ్ళు అటుకులు దొరకునేమో చూచిరమ్ము. వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది. పరమాత్మ దర్శనానికి ఉవ్విళులూరుతూ సుదాముడు త్వరగా నడచి ద్వారకను చేరెను. శ్రీకృష్ణుడే మందిరములోనున్నాడని ద్వారపాలకులను ప్రశ్నించెను. వారు అన్ని మందిరములలో నుండునని చెప్పిరి. 16,108 మంది భార్యలున్నా కూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీరామావతారంలోని ఏకపత్నీవ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీకృష్ణస్వామి లీలకు వందనం చేసి సుదాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు. అది రుక్మిణీదేవి మందిరం. సుదాముడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు పరుగెత్తి సింహద్వారము కడకేగి ఆనందపారవశ్యంతో సుదాముని కౌగిలించుకొనెను. ఇరువురి కన్నుల నిండా ఆనందభాష్పాలు జాలువారాయి. శ్రీకృష్ణుడు సుదాముని హస్తం పుచ్చుకుని స్వయంగా అంతఃపురంలోనికి తీసుకు వెళ్లాడు. రుక్మిణీదేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది. శ్రీకృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్లు తన శిరమున చల్లుకొన్నాడు. అది చూచిన వారంతా ఆ జలమును తమ శిరములపై చల్లుకున్నారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన పర్యంకంపై సుదాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారము చేసెను. మృష్టాన్నములతో భోజనము పెట్టెను. పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుదాముడు శ్రీకృష్ణ స్తుతి చేసెను. తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి. శ్రీకృష్ణుడు సుదాముడు తెచ్చిన అటుకులు తిని, ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది. మరల ఇప్పుడే తినుట అని అన్నాడు. మరునాడు సుదాముడు తన గృహమునకు మర్లెను. శ్రీకృష్ణుడు సుదామునికి ఘనముగా వీడ్కోలిచ్చెను. సుదాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడుగకుండా వెళ్ళిపోవటం చూసి శ్రీకృష్ణుడు సుదాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను. సుదాముడు దారి అంతా శ్రీకృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరెను. శ్రీకృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చనని తెలుసుకునెను. సుదాముడు వామాక్షి ఆ సంపద తమది కాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి. ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరంగలేదు. అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి. పిల్లలు, మనం ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. సంతృప్తి లేనివాని జీవనం దుఃఖమయం. సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనా ధనవంతుడే. అడిగే అవకాశమున్నా తనకున్న దానితో తృప్తిగా ఉన్న సుదాముని మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ సుదామ దంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు. స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది. ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీ లేదు. సుదాముడు శ్రీకృష్ణుల స్నేహం అద్వితీయం. ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీకృష్ణుడు ఈ కథలో మనకు చూపినాడు.
సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడు సుదాముని కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకొన్నాడు. నిష్కల్మష భక్తి ఎలా ఉండాలో సుదాముడు మనకు చూపినాడు. నాకే కోరికాలేదు, నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం ఉండాలని సుదాముడు చెప్పినాడు. వినయం వివేక లక్షణం. శ్రీమద్రామాయణంలోని కథ. పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు, ధనుర్విద్యానిపుణుడు. శ్రీరాముడు బ్రహ్మర్షి అగు వశిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మరియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రుల వారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడుగు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు దివ్య ధనువు అక్షయ తుణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను. ఒక్క బాణముతో శ్రీరామచంద్రమూర్తి మహాబలశాలి అయిన తాటకను నేలకూల్చెను. ఒకేమారు 2 బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశెను. మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను. శ్రీరాముడొక్కడే ప్రహరార్ధకాలములో 90 ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను. ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీరాముడు ఎప్పుడూ తనకు తానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము. శ్రీరాముని సైన్యము సముద్ర లాంఘనము చేయు సమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎరిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను: ఓ రఘునాయక, మీ బాణముక్కటే కోటి సముద్రములనైనను శుష్కింపచేయగలదు. అయినను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన. రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి 1 రోజుల గడువు ఇచ్చెను. భరతుడు 14 ఏండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీరామునికి దూరంగా ఉండజాలక శ్రీరాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ 2 కారణముల వలన శ్రీరాముని వద్ద అప్పటికి పట్టుమని 30 రోజులు కూడా లేవు. అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను. శ్రీరాముడు ఉదదిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు 3 దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీరాముడు ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయే సరియైనది అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీహరికోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీరాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీరాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారము చేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను. పిల్లలు, మనం ఈ కథలోని నీతులను మరొక్కమారు చూద్దాం. శ్రీరాముడు ఎంత బలశాలి అయినను సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణం. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణం. అందుకనే శ్రీరాముడు విభీషణుని సలహా అడిగెను. దయాగుణం ఉత్తమగుణం. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీరాముడు అతనిని కాచెను. సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లోకహితమే అవుతుంది. శ్రీరాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించిన అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.